హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మ్యాంగో చట్నీ చేస్తున్నాండి. మ్యాంగోస్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదా, అవి 1 year పాటు నిల్వ ఉండే పచ్చడి కాకుండా 1 week అట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను దానికోసం ఓన్లీ మిడిల్ సైజువి 3 మ్యాంగోస్ తీసుకున్నాండి. వాటిని ఇలా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ కట్ చేసి పెట్టుకొని ఇందులో ఆవపొడి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ముందే కొంచెం రుచికి సరిపడా సాల్ట్, పసుపు, ఆవు పొడి, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. ఇలా బాగా అంతా కలుపుకొని మంచిగా కలిసేంత వరకు కలుపుకొని ఒక 10 minutes మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పోపు కోసం వెల్లుల్లి రెబ్బలు 10 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చగా మిక్సీ చేసుకోవాలి. కారం, పోపు గింజలు, జీలకర్ర, మెంతులు వేయించుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్టవ్ అంటించుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర, పోపు గింజలు కొంచెం వేగగానే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు స్టవ్ మంచిగా వేగిన తర్వాత వెల్లుల్లి ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. స్టవ్ పై నుంచి దించుకొని 10 minutes చల్లారి పెట్టుకోవాలండి.
ఇది చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి. జీలకర్ర మెంతి పౌడర్ వేయించుకొని పౌడర్ చేసుకున్న జీలకర్ర మెంతి, దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ చూద్దాం. మామిడికాయ ముక్కలు చూడండి, వాటర్ వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని ఇందులో వేసేసుకుందాం. మొత్తం వేసేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది 2 అవర్స్ 3 అవర్స్ అయితే చాలా వాటర్ వస్తాయి, ఆయిల్ పైనకి వస్తుంది. అప్పుడు చూడడానికి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. 1 వీక్ పాటు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కదండి కొత్తగా మ్యాంగోలు. కొత్తగా పెట్టుకున్న మ్యాంగో చట్నీ వేడి వేడి అన్నం తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో.